హాయ్ అండి అందరికీ. కీన్వా దోశకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కీన్వా, అరకప్పు మినపగుళ్ళు, అరకప్పు పచ్చిపప్పు, అరకప్పు ఓట్స్, ఒక స్పూన్ మెంతులు. శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. 4-5 సార్లు కడిగిన తర్వాత రాత్రంతా నానబెట్టి ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని గ్యాస్ మీద పాన్ పెట్టి ఒకసారి ఆయిల్ వేసి టిష్యూ పేపర్ పెట్టి తుడిచి తర్వాత నీళ్ళు చల్లి మళ్ళీ టిష్యూ పేపర్ పెట్టి తుడిసిన తర్వాత ఒక గంట దోశ వేసి బాగా స్ప్రెడ్ చేసి ఎర్రగా కాగలనివ్వాలి. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా కాలిన తర్వాత ఇంకో దోశకి తర్వాత నీళ్ళు చల్లి టిష్యూ పేపర్ పెట్టి తుడిచి ఇంకో గంట పిండి వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. మేమైతే జీలకర్ర వేసుకున్నాము. మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఉల్లిపాయ దోశ వేసుకోవచ్చు, ఎగ్ దోశ వేసుకోవచ్చు, వాము దోశ వేసుకోవచ్చు. ఈ కీన్వా దోశలు షుగర్ పేషెంట్లకు కానీ బరువు తగ్గాలనుకున్న వారికి బ్రేక్ఫాస్ట్గా చాలా మంచిది. హెల్దీ కీన్వా దోశ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.